దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనతో ఎంతో తోడుగా ఉండి మనకి ఎన్నో మేలు ఆయన చేసి మనల్ని ఇంతవరకు నడిపించాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాలు వినటం అనేది మన జీవితానికి ఎంతో అవసరంగా ఉంటున్నది. మరి కొత్త సంవత్సరం వస్తూ ఉంది కాబట్టి దేవుణ్ణిలో మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుణ్ణిలో ఒక ఒలీవ మొక్కల వల్లే మనం కూడా ఎదుగుతూ ఉండాలి. మరి ఇవాళ మనతో దేవుడు ఏ వాగ్దానం మాట్లాడబోతున్నాడో చూద్దాం. నిర్గమాకాండము 35వ అధ్యాయం మనం తీసినట్లయితే, నిర్గమాకాండము 35వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. 35వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తే 35వ వచనం చివరిలో మనం చూద్దాం. అనగా ఏ పని అయినను చేవారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. ఈరోజున దేవుడు మన హృదయాలు కూడా జ్ఞానంతో నింపాలి. మనము అనేక పనులు చేస్తూ ఉంటాం. మన ఉద్యోగానికి వెళ్తూ ఉంటాము, ఏమిటి మన యొక్క పనులకు వెళ్తూ ఉంటాము, ఏదన్నా వ్యాపారం మనం పెట్టి వాటిని నడుపుతూ ఉంటాము ప్రతిరోజు కూడా. అయితే అదంతా కూడా దేవుని వలన వచ్చిందే. నీ యొక్క సొంత ప్రకారముగా, నీ యొక్క మరి పవర్ ద్వారా, నీ యొక్క బలము ద్వారా వచ్చింది కాదే మాత్రం కాదు. దేవుడు నీకు జ్ఞానం ఇవ్వటం వలన ఒక పనిలో నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆ పని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు. ఒక ఉదాహరణగా సాఫ్ట్వేర్ ఉద్యోగం తీసుకున్నాం అనుకోండి. ఆ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ సాఫ్ట్వేర్ జాబ్ మీద వాళ్ళకి వర్క్ అనేది ఉంటూ ఉంటుంది. మరి వాళ్ళకి ఆ జ్ఞానం ఎవరిచ్చారు? సైంటిస్టులు ఉంటూ ఉంటారు. వాళ్ళు కొత్తవి కనిపెడుతూ ఉంటారు. థామస్ ఆల్వా ఎడిసన్ అని, మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని, న్యూటన్, వీళ్ళందరూ కూడా అనేకమైనవి కొత్తవి కనిపెట్టారు. ఈ లోకంలో లేనటువంటి వాటిని కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టారు? ఎలా కనిపెట్టారంటే కనుక దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి వాళ్ళు కనిపెట్టారు. మరి థామస్ ఆల్వా ఎడిసన్ కానీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, వీళ్ళిద్దరు కూడా మరి దేవుళ్ళలో బాగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు. దేవుని యొక్క వాక్యమును ప్రతిరోజు కూడా వాళ్ళు చదివేవాళ్ళు. దేవుడికి ప్రతి ఒక్క రోజు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. అంత గొప్పగా దేవుని వాళ్ళు పూజించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? ఈ రోజున ఒక ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తలుగా వాళ్ళు మారిపోయారు. ఎవరిచ్చారు వాళ్ళకి జ్ఞానము? దేని వలన వాళ్ళకి జ్ఞానం వచ్చింది? దేవుడే వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. వాక్యం వలన వాళ్ళ జ్ఞానం అనేది పొందుకున్నారు. వాక్యం చదవటం వలన వాళ్ళ జ్ఞానం అనేది పొందుకున్నారు. కాబట్టి ప్రియాదేవులారా, మరి అనేక పనులు చేయనట్లుగా ఆయన మన హృదయాన్ని ఏం చేస్తూ ఉంటాడంట? జ్ఞానంతో నింపుతూ ఉంటాడంట. ఏమంటే జ్ఞానం బదులు డబ్బు ఇస్తే కనుక మనము మన యొక్క జీవితం అంతా మనం బ్రతకగలం కదా. డబ్బు ఇస్తే కనుక, డబ్బు ఉంటే కనుక మనం బ్రతకగలం. కానీ డబ్బుతో కొనలేవి కొన్ని ఉన్నాయి. నువ్వు డబ్బుతో కొన్నిటిని కొనలేవు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అయితే నువ్వు కొనగలవు. కానీ నీ హృదయంలో ఉన్న వాటిని, నీ యొక్క మెదడులో ఉన్న ఆలోచనలు కానీ, వాటన్నింటినీ కూడా నువ్వు కొనలేవు డబ్బుల ద్వారా. కానీ జ్ఞానము ద్వారా నువ్వు ప్రతి ఒక్క దాన్ని కూడా జయించగలవు. మానసికంగా నువ్వు జయించగలవు, శారీరకంగా నువ్వు జయించగలవు. రెండు విధాలుగా జ్ఞానము ద్వారా నువ్వు జయించగలవు. కాబట్టి జ్ఞానం ఉంటే కనుక మనం డబ్బు సంపాదించుకోవచ్చు, దేవుళ్ళో ముందుకు వెళ్తూ ఉండవచ్చు, సమాజంలో ఎలా ఉండాలో మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మన పనులు ఎలా చేయాలో ఆ పని జ్ఞానం మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు. అలాగే మన హృదయంలో కూడా ఆలోచనలు ఎంతవరకు రావాలి, సాతాను శోధనలో పడిపోకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా జ్ఞానము ద్వారా మనకి ఇస్తూ ఉంటాడు, దేవుడు ఇస్తూ ఉంటాడు. మనం పుట్టిన తర్వాత దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది. ఆ ఆత్మ మనం ఏం చేసుకుంటూ ఉండాలి? కాపాడుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా. అంతేగాని ఆ ఆత్మ ఇచ్చినటువంటి దేవుని మనం విడిచిపెట్టి వేరే వాటికి వెళ్తే కనుక దేవుడు ఆ ఆత్మను నీలోంచి తీసివేస్తాడు. నీలోంచి ఒక్కసారిగా ఆ ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఇంకా దేనికి కూడా పనికిరాము. దేవుని నరకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా,
నువ్వు చేసే పని కానీ, నువ్వు చేసిన వ్యాపారములు కానీ అన్నీ కూడా నీ జ్ఞానం ప్రకారం రాలేదు. అవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ప్రకారమే నీకు వచ్చి ఉన్నది. కాబట్టి ఇంకా మనం ఏం చేయాలి? జ్ఞానంలో ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏదైతే పని చేశామో కొంత లాభాలు వచ్చినాయి, కొన్ని నష్టాలు వచ్చినాయి, ప్రతి ఒక్కటి కూడా మనకు జరిగింది. అదంతా కూడా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. లాభం వచ్చిందంటే జ్ఞానం ఇచ్చాడు. ఏదన్నా లాభం రాలేదనుకోండి, కొన్నిసార్లు మనం మార్గము తప్పి వెళ్తూ ఉంటాం, దేవుని యొక్క మార్గము తప్పి వెళ్తూ ఉంటాం. అటువంటి సమయాల్లో కొంత లాస్ అనేది మనం చూస్తూ ఉంటాం, లాభం అనేది రాదు. అయితే క్రొత్త సంవత్సరంలోకి మనం వెళ్తున్నాం కనుక దేవుని మనం ఏమడగాలి? ప్రభువా, ఈ సంవత్సరం నన్ను కాపాడావు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు వచ్చినాయి, కొంత మార్గము తప్పి నేను ప్రవేశించాను, కానీ కొత్త సంవత్సరంలో నేను నీ మార్గంలో ఉండులాగున నాకు జ్ఞానం దయచే ప్రభువా అని మీరు అడగండి. జ్ఞానం దయచే ప్రభువా అని మనం ఎప్పుడైతే దేవుని అడుగుతూ ఉంటామో దేవుడు మనకు జ్ఞానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. సొలొమోను రాజు జ్ఞానం అడిగాడు, ఎంత గొప్పగా జ్ఞానం అడిగాడు. ఆ జ్ఞానంతోనే తన దేశాన్ని గొప్పగా పరిపాలన చేశాడు సొలొమోను రాజు. కాబట్టి ప్రియా దేవులారా, ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి జ్ఞానం ఇవ్వటం వల్లే మనం చేస్తున్నామే కానీ మన సొంత ప్రకారం కాదు. కాబట్టి క్రొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతూ ఉన్నాం. దేవుడు మనకి గొప్ప జ్ఞానంతో మనం నింపులాగున మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన ఎక్కువగా చేస్తుండాలి. దేవుని యొక్క వాక్యాలు మనము ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఈ యొక్క సంవత్సరంలో అయితే కనుక కొన్ని రోజులు మనం చదివాం వాక్యాలు, కొంత ప్రార్థన చేశాం. ఇంకా నెక్స్ట్ సంవత్సరం వస్తున్నది, తర్వాత సంవత్సరం 2025వ సంవత్సరం వస్తున్నది. అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా బైబిల్ వాక్యాలు చదవటం, ఇంకా దేవుని యొక్క జ్ఞానం మనం పొందుకోవటం, ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవటం అనేది జరుగుతూ ఉండాలని చెప్పి దేవుడి రోజున కోరుతూ ఉన్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.